BECIL Recruitment 2024. So BECIL Broadcast Engineering Consultants India Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ వేకెన్సీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇంకా 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ వీడియో ఇస్ categorized as jobs after 10th class in Telugu and job vacancy 2024 in Telugu, freshers job vacancy 2024 in Telugu, job vacancy notification ఇంకా జాబ్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఇది హైదరాబాద్ వేకెన్సీ అండి. సో ఇక్కడ 10th పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని వేకెన్సీస్ హైదరాబాద్ జోన్ కూడా ఉన్నాయి. సో BECIL ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇది మినీరత్న కంపెనీ. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ for the deployment in the office of NWDA. NWDA అంటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని హెడ్ క్వార్టర్స్లో కొన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ వేకెన్సీ 2 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇంకా టైపింగ్ ఇంగ్లీష్ ఇంకా హిందీ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చేసి NWDA న్యూఢిల్లీలో వేకెన్సీ ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ పే స్కేల్ వచ్చేసి 24,648. నెక్స్ట్ వేకెన్సీ MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెమీ స్కిల్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 10th పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ అడ్రస్ వచ్చేసి జాబ్ లొకేషన్ భువనేశ్వర్, పే స్కేల్ వచ్చేసి 19,084. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సెమీ స్కిల్ వర్కర్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 10th పాస్ అండి, అర్హత వచ్చేసి 10th పాస్ అండ్ ఇది కూడా భువనేశ్వర్లో ఉంది. కాకపోతే ID లొకేషన్లో 19,084 అనేది రెమ్యూనరేషన్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి MTS అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 వేకెన్సీ ఉంది. 10th పాస్ ఇస్ ద క్వాలిఫికేషన్. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో. సో హైదరాబాద్ లొకేషన్లో టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ వచ్చేసి MTS ఓన్లీ 1 వేకెన్సీ అండ్ ఇక్కడ CE అంటే సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి మీకు 6 monthsలో పర్ మంత్ 22,412 ఇస్తారు. ఒకవేళ 10th పాస్ అయ్యి మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 22,412 అనేది పే స్కేల్ అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ హైదరాబాద్లోనే ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ టైపింగ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ టైపింగ్ రావాలి. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి. ఇది హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది హైదరాబాద్లో. పే స్కేల్ వచ్చేసి 24,648 అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ పే స్కేల్. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. సో హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 25/6/2024. సో ఇక్కడ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ ది ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్. ప్రిఫరెన్స్ విల్ బి ఇక్కడ చాలా నీట్గా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హు ఆర్ లోకల్ క్యాండిడేట్స్. సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు లోకల్ క్యాండిడేట్స్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆర్ సిమిలర్ డిపార్ట్మెంట్. No TADA will be paid for the test or document verification or personal interview. సో ఇక్కడ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్. సో ఇక్కడ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే టు అప్లై ఫర్ దిస్ వేకెన్సీ BECIL వెబ్సైట్కి వెళ్ళేసి నేను లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. కెరీర్ సెక్షన్ వెళ్ళగానే అక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చాలా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. దాంట్లో డైరెక్ట్ అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. డైరెక్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను నోటిఫికేషన్లో. సో ఇక్కడ హౌ టు అప్లై అని ఇక్కడ క్లిక్ చేసి అప్లై ఫర్ దిస్ పోస్ట్ అండి. ఈ పోస్ట్కి వచ్చేసి ఇది కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్. ఇక్కడ క్యాండిడేట్ అప్లికేషన్స్ మస్ట్ ఎన్షూర్ దట్ ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ ఇంకా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకున్నా పర్లేదు. సో candidates will be informed via email, telephone for the skill test or interview. సో ఇక్కడ ఎనీ కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా లేదా మొబైల్ నెంబర్ ద్వారా కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్ మస్ట్ రివ్యూ దర్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ బిఫోర్ submission. So ఇక్కడ only shortlisted candidates as per the above eligibility criteria will be called for the skill test or selection process. So mention your complete education qualifications as well as work experience details in online application form. Mere filling up the registration form will not confirm your sustainability or selection for this post. సో ఇక్కడ మీరు అప్లై అయితే చేయండి అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ ఆన్లైన్ సబ్మిషన్ అండ్ రిటైన్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్. సో ఇక్కడ మీరు అప్లై చేశాక మీ అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. సో BECIL will not be responsible for any typographical errors like email ID, mobile number in the application form. So candidates are required to upload all the documents in support of their claim. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, techquery11@gmail.com. ఇంకా ఈ నెంబర్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9/7/2024 అనేది లాస్ట్ డేట్ టు అప్లై.
సో ఇక్కడ 9th of July 2024 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ మీరు హౌ టు అప్లై ఫర్ BECIL వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి బిఫోర్ అప్లయింగ్ మీరు BECIL.comకి వెళ్ళేసి లేదా BECILregistration.inకి వెళ్ళేసి ఎన్ష్యూర్ దట్ మీరు బిఫోర్ యూ అప్లై ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్ లేదా 10th సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇంకా స్కాన్ ఇమేజ్ ఆఫ్ టు అప్లోడ్ ద ఫైల్స్ ఇవన్నీ లెస్ దెన్ 100 KBగా ఉన్నాయో లేదో చూసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ 7 స్టెప్స్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫస్ట్ సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లేదా వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్ లేదా 10th సర్టిఫికేట్ లేదా కాస్ట్ సర్టిఫికేట్. తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ మోడ్ క్లిక్ చేసి ఏదైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసి లేదా మాడిఫై చేసి పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి ఈమెయిల్ యువర్ స్కాన్ డాక్యుమెంట్స్ టు ద ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ ఇన్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో ఇదండి అప్లికేషన్ ఫామ్. ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 885 రూపీస్ అండి, 590 ప్లస్ ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్. ఓబీసీ కేటగిరీ కూడా 885 రూపీస్, SC ST వారికి 531 రూపీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 885. సో ఇక్కడ జనరల్ ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా వేరే అదర్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా 885. ఓన్లీ SC ST EWS PH కేటగిరీ వారికి 531 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇవన్నీ మీరు అప్లై చేశాక మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి. మీరు అప్లై చేశాక మీకు ఏ ఈమెయిల్కి పంపించాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీరు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు techquery11@gmail.comకి మీరు ఈమెయిల్ చేయొచ్చు. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇక్కడ ఫీ క్రైటీరియా అండ్ ఇంకా BECILలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ప్యూర్లీ ఫర్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. సో ఒకవేళ మీకు అవకాశం ఉంటే, మీకు ఒకవేళ ఈ విసినిటీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 10th పాస్ ఇంకా గ్రాడ్యుయేషన్ ప్లస్ టైపింగ్. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీరు ఈ వేకెన్సీ ఎప్పుడు చూడకపోతే క్లిక్ చేసి వీడియో చూడండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అలా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.